ఏ పదవి ఎవరికిద్దాం డీసీసీలు టీపీసీసీ కార్యవర్గం ఎంపిక మొదలైందంట. గ్రౌండ్ ఒపీనియన్కు ప్రత్యేక టీముల ఏర్పాటు, ఇంటర్నల్గా వివరాల సేకరణ, ఫీడ్బ్యాక్. కాంగ్రెస్లో పదవుల జాతరకు మాస్టర్ ప్లాన్. కాంగ్రెస్లో త్వరలోనే పదవుల జాతర మొదలు కానున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కార్యవర్గం వరకు వివిధ పదవుల భర్తీ చేరున్నట్టుగా ప్రధానంగా డీసీసీలు టీపీసీసీ కార్యవర్గ పదవులు ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గ్రౌండ్ ఒపీనియన్ను తీసుకునేందుకు పార్టీ సిద్ధమైంది. ఓ ప్రత్యేక టీం అన్ని జిల్లాల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నది. డీసీసీలు ఎవరైతే బాగుంటుంది, టీపీసీ కార్యవర్గంలో ఎవరికి ఛాన్స్ ఇద్దామంటూ ఆరా తీస్తున్నది. ఇక క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా రోజులు చెప్పాటి ఏ పదవి ఎవరికి ఇద్దామని ఈ వార్త చాలా రోజులు చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చినటువంటి 2 నెలల నుంచే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం రాబోతుంది, కొత్తగా 6 మంత్రులు ఎవరు, ఏ జిల్లాకు ప్రాధాన్యతం, ఏ వర్గానికి ప్రాధాన్యతం, మరి ఏ కులానికి ఏ మతానికి అనే విధంగా చర్చ జరిగింది. అది ఇంకా 15 నెలలు అవుతున్నది. మంత్రివర్గ విస్తరణ జరగలేదు, 6 మందికి అవకాశం రాలేదు. ఇక సెకండ్ వన్ వచ్చేసి కార్యవర్గ విస్తరణ, అంటే పార్టీకి సంబంధించిన పదవులు డీసీసీలు, అదేవిధంగా ఎవరైతే జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ పోస్టులకు సంబంధించి కింద గల్లీలో ఉన్నటువంటి లీడర్ల నుంచి మరి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, అంటే డీసీసీలు, ఇటు జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, గ్రామ కమిటీ, మండల ప్రెసిడెంట్లు, ఇట్లా అన్ని పోస్టులకు సంబంధించి చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ పార్టీకి జరిగిపోవాలి. పార్టీ అధికారంలోకి వచ్చి 18-17 నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి ఎవరికి కూడా ఇంతవరకు డీసీసీలు ఇవ్వలే, ఎవరికి కూడా జనరల్ సెక్రటరీలు ఇవ్వలే. మరి వాళ్ళందరూ జెండా మోసిరి, జైగొట్రి, అధికారంలోకి తీసుకొచ్చి మీరు పార్టీలో ఉండి పదవులు వచ్చి ఎమ్మెల్యేలై మంత్రులై మీరు మంచిగా రాజరిక పోకలబోతూ పదవిని అనుభవిస్తున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, లేకపోతే డీసీసీ ప్రెసిడెంట్స్ కావచ్చు, వాళ్ళు మీకోసము జెండాలు బట్టి జై కొట్టి జన సమీకరణ చేసి సభలు పెట్టి సమావేశాలు పెట్టి వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చిన కదా పార్టీని. మరి వాళ్ళకి పదవులు ఇవ్వాలా వద్దా? వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నేను పలానా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ని, నేను పలానా మండల అధ్యక్షుడిని అని వాళ్ళు కూడా చెప్పుకోవాలి. అరే నేను కష్టపడేందుకు నాకు మండల అధ్యక్షుడు ఇచ్చారు, నేను కష్టపడేందుకు నాకు డీసీసీ ఇచ్చారు. ఇదిరా మా కాంగ్రెస్ పార్టీ అంటే. కష్టపడ్డ కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పుకోవాలి కదా, వాళ్ళు కూడా కాళ్ళను ఎగిరేసుకోవాలి కదా. మరి అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందేమో. ఇప్పటికైతే జిల్లాల కసరత్తు నడుస్తుందట. ఒక టీం పోయి మరి ఎవరైతే డీసీసీ బాగుంటుంది, ఎవరైతే మండల అధ్యక్షుడు బాగుంటుంది, ఎవరైతే జనరల్ సెక్రటరీ చేస్తే బాగుంటుందని పూర్తి స్థాయి డేటాని తీస్తుందట. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, కన్వా కప్పుకున్న వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, జై కొట్టిన వాళ్ళు, సభలు పెట్టిన వాళ్ళు, ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు అందరికీ కూడా పదవులు రాబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. సో ఎప్పుడు అదే చూడాలి. దిశలో చూస్తే గమ్మత్ వార్త రాష్ట్రీయ కూరగాయలు అమ్మే రోబోనంట సోషల్ మీడియాలో వైరల్. ఏఐ సృష్టించిన మరో వింత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో రోజుకో వింత వెలుగు చూస్తున్నది. తాజాగా ఓ రోబో సంతోష్